బేసికలీ ఒకసారి మళ్ళీ మనం చేసుకున్న మనం చెప్పుకున్న క్లాసెస్ మీద రీక్యాప్ చేసుకుంటూ వద్దాం. లెట్ us హ్యావ్ ఏ సింపుల్ అండ్ క్యూట్ సమ్మరీ దట్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ bootstrap. First of all, we have learned what is a bootstrap. Bootstrap is a framework company. Framework for cascading style sheet. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికంటే ముందు మనం ఏం తెలుసుకోవాలి అసలు? ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి అనేది తెలుసు. ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి? ఇట్స్ ఎ ప్రీ బిల్ట్ పార్ట్ ఆఫ్ కోడ్. వాట్ ఇట్ ఈస్ ఎ ప్రీ బిల్ట్ పార్ట్ ఆఫ్ కోడ్ దట్ వీ కెన్ ఏబుల్ టు యూజ్ ఇట్ వెన్ ఎవర్ వీ రిక్వైర్డ్. దీనివల్ల ఏమవుతుంది? నేను టైం టేకెన్ టు డెవలప్ ఏ కాంపోనెంట్స్ విల్ గెట్ రెడ్యూసెస్. మనం 5 days వర్క్ చేయాల్సింది ఆల్రెడీ అక్కడ వర్క్ అయి ఉంటుంది. దాన్ని మనం యూజ్ చేయడం వల్ల 5 daysలో చేయాల్సిన వర్క్ 5 hours కంప్లీట్ చేయొచ్చు. సో బూట్స్ట్రాప్ ఈజ్ ఏ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ యొక్క ఫ్రేమ్. బేసికలీ ఇట్ ప్రొవైడ్స్ కంప్లీట్ యూఐ కాంపోనెంట్స్. యూజర్ కావాల్సిన విజువల్ ఇంటర్ఫేస్ని మాత్రమే చూపిస్తుంది. అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ బోత్ సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్ ఫైల్స్. సిఎస్ఎస్ ఉంటుంది, జావా స్క్రిప్ట్ కూడా ఉంటుంది. సార్ మరి సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్ అంటున్నారు, జావా స్క్రిప్ట్ ఎందుకు? ఇప్పుడు లెట్ మీ టేక్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ అమెజాన్. ఎంతమంది ఇక్కడ క్యారోసెల్ అంటే తెలుసు? ఏ స్లైడింగ్ విండో, ఏ స్లైడింగ్ యూఐ కాంపోనెంట్. సో యాజ్ యూ కెన్ సీ హియర్, దిస్ ఇస్ వాట్, దిస్ ఇస్ అ క్యారోసెల్. See, స్లైడింగ్ విండో. సో ఇలాంటి యానిమేషన్స్కి, ఇలాంటి ట్రాన్సిషన్స్కి నాకు సిఎస్ఎస్ ఒకటే హెల్ప్ అవ్వదు. సో ఐ నీడ్ టు యూజ్ ఎ బిట్ ఆఫ్ జావా స్క్రిప్ట్. అందుకని చెప్పి బూట్స్ట్రాప్ విల్ ప్రొవైడ్స్ బోత్ సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్ ఫైల్స్, బట్ ఇట్ ప్రైమరీలీ వర్క్స్ ఆన్ స్టైలింగ్ ద యూఐ కాంపోనెంట్స్. ఏంటమ్మా? స్టైలింగ్ ద యూఐ కాంపోనెంట్స్. ఇప్పుడు ఎంతమందికి కీవర్డ్స్ తెలుసు? కీవర్డ్స్ ఆర్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ తెలుసు. అంటే ప్రతి వర్డ్కి ఆర్ ప్రతి ఫంక్షన్కి కూడా ఆల్రెడీ ఒక ఆపరేషన్ అసైన్ అయి ఉంటుంది. పైథాన్లో చూస్తాం, డెఫ్ ఈజ్ ఎ కీవర్డ్, క్లాస్ ఈజ్ ఎ కీవర్డ్, రేంజ్ ఈజ్ ఎ ఫంక్షన్, ట్రూ ఈజ్ ఎ కీవర్డ్, ఫాల్స్ ఈజ్ ఎ కీవర్డ్, ఇన్పుట్ ఈజ్ ఎ ఫంక్షన్. సో ఇవన్నీ ఏంటి? ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ ఆర్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. అవి ఆల్రెడీ ఎక్కడ రాసి ఉంటాయి? వాళ్ళ పీవీఎంలో రాసి ఉంటాయి. పైథాన్ వర్చువల్ మెషిన్లో ఆల్రెడీ డిజైన్ అయి ఉంటాయి. బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ మనం ఏం చేస్తాం? వాటిని కాల్ చేస్తాం అంతే. వాట్ వి విల్ డూ, వి విల్ మేక్ ఏ సింపుల్ కాల్. అలానే ఫ్రేమ్వర్క్స్లో కూడా ప్రతి ఒక్క పార్ట్ ఆఫ్ ఎ కోడ్ కూడా రాసి ఉంటుంది. ఎవ్రీ పార్ట్ ఆఫ్ కోడ్ ఈస్ ప్రీవియస్లీ రిటర్న్. సో మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి? ఆ పర్టికులర్ ప్రీవియస్లీ రిటర్న్ స్టైల్ షీట్ని తీసుకోవాలి. యాజ్ యూ కెన్ ఏబుల్ టు సీ హియర్, అక్కడ ప్రీ డిఫైన్డ్ స్టైల్ షీట్ని తీసుకోవాలి. ఆ ప్రీ డిఫైన్డ్ స్టైల్ షీట్ని లో ఉండే కీవర్డ్స్ లైక్ కీవర్డ్స్ లైక్ కంటైనర్. కీవర్డ్ అనగానే ఫస్ట్ మనకి మైండ్లోకి రావాల్సింది ఏంటి? కంటైనర్. బేసికలీ కంటైనర్ విల్ హోల్డ్స్ ఏ గ్రూప్ ఆఫ్ యూఐ కాంపోనెంట్స్. అది ఇమేజ్ కావచ్చు, కార్డ్ కావచ్చు, బటన్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, లింక్ కావచ్చు, హెడ్డింగ్ కావచ్చు. బట్ ఒక గ్రూప్ ఆఫ్ యూఐ కాంపోనెంట్స్ని ఒక సింగిల్ స్ట్రక్చర్లో బౌండ్ చేసేది ఏంట్రా అంటే కంటైనర్. Framing the UI components can be used by using the base level keyword, which is nothing but contain. Yeah. ఈ
బూట్స్ట్రాప్ ఫ్రేమ్వర్క్ సిడిఎన్ కంటెంట్ డెలివరీ నెట్వర్క్ని యూజ్ చేసుకొని క్లౌడ్ నుంచి నాకు కావాల్సిన ప్యాకేజెస్ని డెలివర్ చేస్తాను. బేసికల్లీ నేను ఎక్కడ ఫైల్స్ని ఎక్కడ కూడా పెట్టలేదు. ఏం పెట్టాను ఫైల్స్ బదులుగా ఒక సింపుల్ లింక్ పెట్టాను అంతే. ఈ లింక్లో ఏముంటాయి, ఇక్కడ ఏవైతే క్లాస్ నేమ్స్ ఇచ్చానో ఆ క్లాస్ నేమ్ రిలేటెడ్ ఫంక్షన్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి. సో యాజ్ యూ కెన్ సీ హియర్, దిస్ ఇస్ అ బూట్స్ట్రాప్ ఫైల్. నేను ఇప్పుడు కంట్రోల్ ఎఫ్ కొట్టి కంటైనర్ అని టైప్ చేయగానే యాజ్ యూ కెన్ సీ దీస్ ఆర్ ద ఎంటిటీస్. ఎన్ని ఉన్నాయి? 36 ఎంటిటీస్ ఆర్ దేర్ విచ్ ఆర్ కంప్లీట్లీ రిలేటెడ్ టు కంటైనర్. సో నిన్న మనం మాట్లాడుకున్నాం, ఏం మాట్లాడాం సార్, మనం క్లాస్ నేమ్స్ ఇచ్చి దాని తర్వాత స్టైల్ చేసుకుంటాం. కానీ ఇక్కడ ఏం చేస్తాం, స్టైలింగ్ని బేస్ చేసుకొని నేను నా హెచ్టిఎంఎల్లో ఉండే కాంపోనెంట్స్కి ఏమి ఇస్తాను, క్లాస్ నేమ్స్ అసైన్ చేసుకుంటాను అన్నా. అవునా కాదా? సో బేసికల్లీ styling has been predefined. What I need to do, I need to use those class names in my particular UI aids. Like that can be a div or maybe h2 or maybe button or maybe strong or maybe p. ఏ ట్యాగ్ అయినా సరే ట్యాగ్లో ఉండే క్లాస్ నేమ్ని ఇక్కడ ప్రీడిఫైన్ అయిన వాల్యూస్తోని ఆర్ ప్రీడిఫైన్ అయిన సెలెక్టర్స్తోని మ్యాచ్ చేస్తాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏకి ఏదైతే స్టైలింగ్ ఇచ్చానో ఆ స్టైలింగ్ అంతా ఆ పర్టిక్యులర్ యూఐ కాంపోనెంట్కి అసైన్ అవుతుంది. సో యాజ్ యూ కెన్ సీ హియర్, దీస్ ఆర్ ద కామన్ స్టైలింగ్స్. సో 36 ఉన్నాయి. 36లో యాజ్ యూ కెన్ సీ కంటైనర్ ఫ్లూయిడ్, లార్జ్, మీడియం, స్మాల్, ఎక్స్ట్రా లార్జ్, డబుల్ ఎక్స్ట్రా లార్జ్. సో వీటికి ప్రీ డిఫైన్డ్. ఇందులో కూడా మీడియా క్వైరీతో సహా ఏం చేస్తున్నాడు వాడు, స్టైలింగ్ని అప్లై చేసుకున్నాడు. సో మీడియా క్వైరీ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. రెస్పాన్సివ్ వెబ్సైట్ డిజైనింగ్ గురించి మాట్లాడు. సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ హ్యాడ్ మెన్షన్ దట్ వర్డ్, రెస్పాన్సివ్ డిజైన్. అంటే నా స్క్రీన్ సైజుకి తగ్గట్టుగా నా వెబ్సైట్ మౌల్డ్ అయ్యే ప్రాసెస్ని నేనేమంటాను, రెస్పాన్సివ్నెస్ అంటాను. బేసికల్లీ if I can able to decrease the screen size, it should respond based on that only. నేను స్క్రీన్ సైజ్ తగ్గించే కొద్దీ దానికి తగ్గట్టుగా ఏమవ్వాలి, యూఐ అనేది కస్టమైజ్ అవ్వాలి, మౌల్డ్ అవ్వాలి. అంటే ఐఎమ్ చేంజింగ్ ద ఎంటిటీస్ అండ్ ఇట్ ఈస్ రెస్పాండింగ్ బేస్డ్ ఆన్ మై చేంజెస్ ఇన్ స్క్రీన్ సైజ్. ఏంటి, స్క్రీన్ సైజ్ బేస్ చేసుకొని అదేమవుతుంది, రెస్పాండ్. ఇంతవరకు అందరికి క్లారిటీ వచ్చింది కదమ్మా, వాట్ వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ అనేది. ఎస్ సో సార్. వన్స్ అగైన్, సార్, యా. అంటే ఇప్పుడు నావబార్ యూజ్ చేసినప్పుడు ఈ కాంపోనెంట్స్ ఉంటాయి కదా, నావ్ ఐటమ్స్, సో అంటే బేసికలీ అవి యా, ఈ ఒక మీడియా నిమిషం. క్వారీస్ యూజ్ చేసినప్పుడు అవి అపేర్ కావడం లేదు సార్. అంటే బూట్ స్ట్రాప్ స్టైల్ షీటా? బూట్ స్ట్రాప్ సార్. బూట్ స్ట్రాప్ ఈ లోనే నావబర్. ఈ సార్ ఈ మీడియా క్వారీ యూజ్ చేస్తాం కదా సార్ ఓకే, నార్మల్ స్టైల్ రెస్పాన్సివ్ షీట్ కి. మీరు మీడియా క్వెరీ అది అప్లై మనం చేస్తారు. ఇన్స్పెక్ట్ చేసినప్పుడు డిక్రీజ్ చేసే కొద్దీ అవి నావ్ ఐటమ్స్ కనపడడం లేదు సార్. నావ్ ఐటమ్స్ కనిపించడం. ఎస్ సార్. సో 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 యాజ్ యూ కెన్ సీ హియర్, నేను ఇక్కడ నావబార్ డిజైన్ చేశాను. రైట్, ఇది మన నావబార్ కదా. ఇఫ్ ఐ మేక్ గో లైవ్ మీద కొట్టాను, నావబార్ లేదు ఇక్కడ. షిట్, ఇది కాదు ఉంది. ఒక్క నిమిషం అమ్మా.
Or this one also. Basically, this is our navbar, right? ఫస్ట్ దీన్ని అయితే నేను రన్ చేస్తాను. దాని తర్వాత మనం కొన్ని థింగ్స్ గురించి మాట్లాడదాం. డోరేమోన్ పిక్చర్స్ చెస్కి ఇది బేసిక్ లెవెల్ నావబర్ అమ్మ. సో నావబర్లో ఇప్పుడు నేను ఏం చేయాలి? స్క్రీన్ సైజ్ రెడ్యూస్ అయ్యాక ఇదంతా కూడా డిస్ప్లే ఫ్లెక్స్ నుంచి డిస్ప్లే ఫ్లెక్స్ కాలంలోకి షిఫ్ట్ అవ్వాలి, అవునా కదా? సో బేసికలీ ఇఫ్ ఐ టేక్ అన్ అదర్ ఎగ్జాంపుల్, లెట్ మీ టేక్ దిస్ వన్. సో ఇది నేను నావబర్ అనుకోవచ్చమ్మా? ఈజ్ ఇట్ నావబర్ ఆర్ నాట్? సార్ ఇది అవుట్పుట్ డిస్ప్లే ఉంది సార్, మామూలుగా ఇస్తాం. ఎస్ ఆర్ నో? హలో సార్. ఓకే, సార్ ఇది ఒక్క నిమిషం డిస్ప్లే ఒక్క అవడం లేదు నిమిషం. సార్. ఇప్పుడు చూడమ్మా. ఈజ్ మై స్క్రీన్ ఈజ్ విజిబుల్ గైస్? యా, ఓకే సార్. హలో. సార్ కనిపిస్తుంది సార్. సో ఇది నవంబరే కదా? ఇది నవంబరే కదమ్మా? ఎస్ సార్. సార్ నో? ఎస్ సార్, ఎస్ సార్. సో ఇప్పుడు నేనేం చేయాలి? ఆ, ఆ. నేను ఇప్పుడు ఎలాగైతే స్క్రోల్ చేశానో ఏమైంది ఇక్కడ? సి నవంబర్ వరకు కూడా స్క్రీన్ సైజ్ ఒక లిమిటేషన్ దాటుగా ఏమైంది? నవంబర్ హైడ్ అయిపోయింది. నవంబర్ ఏమైపోయింది ఇప్పుడు? డ్రాప్ డౌన్ అయిపోయింది. ఎస్ సార్, డ్రాప్ డౌనా కాదా? సో ఎస్ సార్, అంటే ఇలా సార్ డ్రాప్ అక్కడ డౌన్ అవ్వాలి అంటే ఇప్పుడు యూనిట్. చెప్పమ్మా, చెప్పమ్మా, పర్వాలేదు. సో ఇఫ్ ఐ కెన్ ఏబుల్ టు ఇన్స్పెక్ట్ దిస్, సార్ అంటే అది ఇన్స్పెక్ట్ డిక్రీజ్ చేశారు కదా చేస్తే సార్, అప్పుడు 3 లైన్స్ వచ్చాయి కదా సార్. అంటే మేము చేసిన దాంట్లో అది 3 లైన్స్ కన్వర్ట్ అవ్వలేదు సార్, డ్రాప్ డౌన్ కూడా రావడం లేదు. ఓకే, 3 లైన్స్ కనిపించడం లేదా? ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మీ కోడ్ ఏమన్నా చూపిస్తారా స్క్రీన్ షేర్ చేసి? లేదంటే లెట్ us డూ వన్ థింగ్. లెట్ us కంక్లూడ్ మై కాన్సెప్ట్. ఆఫ్టర్ దట్ ఒక 10 minutes అంటే 7:50కి మనం క్లోజ్ చేద్దాం. 7:50కి డౌట్ సాల్వ్ చేసుకుందాం. ఓకే, ఐ క్లియర్? ఓకే సార్, క్లియర్ సార్. ఓకే. సో మీ డౌట్ ఏంటంటే నేను ఒక సర్టెన్ స్క్రీన్ సైజ్ తర్వాత నెవర్ కనిపించాలి కదా సార్? నెవర్ కనిపించట్లేదు, పైగా ఈ 3 లైన్స్ ఐకాన్ కూడా కనిపించట్లేదు అంటున్నారు, అంతేనా? సార్ సో యా, ఫస్ట్ లెట్ us డిస్కస్ అబౌట్ దిస్. సో అక్కడ ఆగమ్మా. సో
మీడియా క్వైరీతో సహా అప్లై అవుతుంది అని చెప్తాం. మ్మ్. ఇక్కడ వస్తుంటాం. సో కలర్ కోడింగ్ గురించి కూడా మనం మాట్లాడాం. సో బేసికలీ ఇట్ ఈస్ హ్యావింగ్ 7 set of colors: ప్రైమరీ, సెకండరీ, డేంజర్, వార్నింగ్, లైట్, డార్క్, అండ్ అందరూ అనేసి ఐ థింక్ అంతే. సో ఇన్ఫో ఈ సార్. కలర్స్ కాకుండా డిఫాల్ట్ కలర్స్ ఎలా అనేది మనం ఫర్దర్ క్లాసెస్లో నేర్చుకుందాం అని చెప్పాను. సో కొన్ని కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి అందులో, అది ఎలా రిసాల్వ్ చేయాలో చూసి నేను దాని తర్వాత చెప్తానని చెప్పాను. ఆఫ్టర్ దట్, హలో, యా, ఇన్ఫో, థ్యాంక్ యూ దుర్గా భార్గవి. సో మళ్ళీ ఒకసారి: ప్రైమరీ, సెకండరీ, ఇన్ఫో, వార్నింగ్, డేంజర్, లైట్, డార్క్. సో దీస్ ఆర్ ద 7 colors విచ్ ఈస్ ప్రీ డిఫైన్డ్ ఇన్ బూట్స్ట్రాప్ అని మాట్లాడుకున్నాం, రైట్? అండ్ వీ హ్యావ్ ఆల్సో డిస్కస్డ్ అబౌట్ ఫ్లెక్స్. డిస్ప్లేస్ గురించి కూడా మాట్లాడాం. D-P కాదు, డిస్ప్లే. H-1 అంటే ఏంటి? సో బేసికలీ దిస్ ఈస్ అవర్ పారామీటర్ అండ్ వాట్ దిస్ ఇస్ వాల్యూ. ఇదేంటి? ఇది పారామీటర్, ఇది పారామీటర్ యొక్క వాల్యూ, పారామీటర్ యొక్క వాల్యూ. సిఎస్ఎస్లో పారామీటర్ అండ్ వాల్యూని డివైడ్ చేసేది ఏంటమ్మా? బేసికలీ కాలన్ విల్ డివైడ్స్ ద పారామీటర్స్ అండ్ వాల్యూస్. కానీ బుట్ స్ట్రాప్లో అలాగా నేను క్లాస్ నేమ్తో రాసిస్తాను కాబట్టి ఎవ్రీ పారామీటర్ అండ్ వాల్యూ ఆర్ డివైడెడ్ విత్ hyphen. As you can see here, padding y-axis అంటే టాప్ అండ్ బాటమ్ విత్ 5, అలైన్ ఐటమ్ సెంటర్, అండ్ grid 5. And yeah, as you can see, these are the entities. And D flex అంటే horizontal or vertical arrangement of group of view components. Group of similar view components is nothing but flexing అన్న. అంటే ఇప్పుడు మన బ్రష్ తీసుకున్నాం అనుకో, బ్రష్లోని డిఫరెంట్ బ్రెజిల్స్ అనేవి స్ట్రైట్ ఫార్మాట్లో అరేంజ్ అయ్యి ఉంటాయి సార్. See, these are the lines, these are the bristles that are arranged in a horizontal pattern or vertical pattern. Then we can call that style sheet as flex. And what about the grid? మనం ఇంతవరకు కూడా 1D రెజల్యూషన్ గురించే మాట్లాడాం. గ్రిడ్ విల్ ఆల్వేస్ డిఫైన్స్ ద 2D అరేంజ్మెంట్ ఆఫ్ ఐటమ్స్. ఫ్లెక్స్ ఎప్పుడు కూడా ఐదర్ హారిజంటల్లో ఉంటుంది ఆర్ వెర్టికల్ ఉంటుంది. కానీ గ్రిడ్ బోత్ హారిజంటల్ అండ్ వెర్టికల్ ఫార్మాట్లో ఉంటుంది. ఐదర్ హారిజంటల్ ఆర్ వెర్టికల్ ఈజ్ నోన్ యాజ్ ఫ్లెక్స్. Both horizontal and vertical components are known as grid. So 2D arrangement of objects is known as a grid. One-dimensional arrangement is known as a flex అని మనం బండ గుర్తుపెట్టుకుంటాం. సో ఫ్లెక్స్ అప్లై చేయగానే ఫ్లెక్స్తో పాటుగా వాట్ వీ నీడ్ టు అసైన్, వీ నీడ్ టు అలైన్ ఐటమ్స్ అండ్ వీ నీడ్ టు అలైన్ we need to justify the content and we need to align the items. So మనం ఒకసారి అమెజాన్ తీసుకున్నాం. బేసికలీ దిస్ ఇస్ అ గ్రిడ్ కాంపోనెంట్స్. ప్రతి ఒక్క కంటెంట్ కూడా
సెంటర్కి అలైన్ అయ్యి ఉన్నాయి. ఏమయ్యాయి? ప్రతి ఒక్క ఐటమ్ కూడా సెంటర్కి అలైన్ అయ్యి ఉన్నాయి. కంటెంట్ కూడా ఒక స్ట్రైట్ అండ్ పర్ఫెక్ట్ ప్యాటర్న్లో ఉంది. సో ఈ అరేంజ్మెంట్ కోసం ఫ్లెక్స్తో పాటుగా మనకి ఏం కావాలి? అలైన్ ఐటమ్స్, జస్టిఫై కంటెంట్, అలానే ఐటమ్కి ఐటమ్కి మధ్యన ఒక విత్ కావాలి. ఆ విత్ నేను ఏమంటాను? గ్యాప్ అంటాను. సో దట్ నేను ఫ్లక్స్ అప్లై చేసే ప్రతిసారి ఏం అప్లై చేయాలి? గ్యాప్, ఐటమ్స్, జస్టిఫై కంటెంట్, ఈ మూడు అప్లై చేయాలి. జస్టిఫై అంటే ఏంటి? హారిజంటల్ సెంటర్ అలైన్మెంట్. అలైన్ ఐటమ్స్ అంటే ఏంటి? వెర్టికల్ ఐటమ్స్ అరేంజ్. ఓకే. అండ్ ఇప్పుడు ఏమిటి? ఇట్ షుడ్ హ్యావ్ బోత్ రోస్ అండ్ కాలమ్స్. సో ఫస్ట్ ఏం చేశాను? ఒక ఒక కంటైనర్ తీసుకున్నాను. దిస్ ఈస్ బేసికల్లీ ఏ విత్ స్క్రీన్. తర్వాత ఏం చేశాను? ఒక రో డిఫైన్ చేసుకున్నాను. అంటే దీస్ ఆర్ ద రోస్. ఈ రోస్లో నేను ఏం చేశాను? డిఫరెంట్ కాలమ్స్. Guys, am I audible? సార్ సో నాకు ఎంతవరకు వినిపించిందమ్మా నా క్లాస్ యాక్చువల్గా? ఎక్కడ ఆగాం? హలో, ప్లీజ్ రెస్పాండ్ అట్లీస్ట్ ఇన్ చాట్ బాక్స్ గైస్. సో గ్యాప్. గ్యాప్ వరకే అనిపించిందా? ఎస్ సో సార్. మిగతాది అంటే నేను కంటైనర్ బొమ్మ వేసింది, రోస్ అండ్ కాలమ్స్ వేసింది, అదేమీ రాలేదా? వచ్చింది సార్. అంటే ఫస్ట్ అది గ్యాప్ గురించి చెప్తా ఉన్నారు. ఓకే. సో బేసికల్లీ ఐటమ్స్ని అరేంజ్ చేస్తాను. ఫస్ట్ ఏం చేశాను? కంటైనర్ తీసుకున్నాను. దాని తర్వాత రో తీసుకున్నాను. ఆ రోలో ఏం చేశాను? కాలం అరేంజ్ చేసుకున్నాను. మళ్ళీ చూపిస్తాను చూడండి. బేసికల్లీ ఐ హ్యావ్ టేకెన్ ఏ కంటైనర్ and I have assigned rows to the container. Within that rows, I have once again assigned what? Columns. ఇది actual styling in Bootstrap. So as you can see here, this is a container. Container has been assigned with rows. Every set of every row is having columns. This is column. కాలంలో మళ్ళీ ఇంటర్నల్ స్టైల్. సో ఇక్కడ వరకు మనం మాట్లాడుకున్నాం. సో ఇఫ్ ఐ కెన్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ కోడింగ్ స్నిపెట్, లెట్ మీ డిలీట్ దిస్ కంటెంట్. సో ఒకసారి నేను కోడ్ రన్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. ఒక సింపుల్ ఫ్రంట్ ఎండ్ పేజ్ క్రియేట్ చేశాను, నా బారు ఎటువంటి ఏమీ లేకుండా.
యాజ్ యూ కెన్ సీ హియర్, ఫస్ట్ ఏంటి, హెడ్డింగ్ ఇచ్చాను. హెడ్డింగ్లో సబ్ హెడ్డింగ్ ఇచ్చాను. ఆ సబ్ హెడ్డింగ్లో ఏం చేశాను, రెండు బటన్స్ ఇచ్చాను. దీనికి ప్యారలల్గా అంటే ఈ సైజ్ ఏదైతే ఉందో ఈ సైజుకి తగ్గట్టుగా నేను ఏమి ఇచ్చాను, ఇంకొక ఇమేజ్ ఇచ్చాను. బేసికలీ దిస్ ఈజ్ మై రో, దిస్ ఈజ్ మై కాలమ్ వన్ అండ్ దిస్ ఈజ్ వాట్ మై కాలమ్ టూ. రో, కాలమ్ వన్, కాలమ్ టూ. As you can see here, these are equally merged with each other. ఇప్పుడు నేను దీన్ని ఇన్స్పెక్ట్ చేశాను అనుకోండి, సారీ, నేను దీన్ని ఇన్స్పెక్ట్ చేశాను ఏమవుతుంది, see, both are having equal set of entities, equally divided. Both are what? Equally divided. Basically, this is my container. ఈ కంటైనర్లో ఏ ఐటమ్స్ అనేవి ఏమయ్యాయి, ఈక్వల్గా డివైడ్ అయ్యాయి. ఓకే, అర్థమవుతుంది ఇక్కడ. సో దిస్ ఇస్ అనదర్ పార్ట్, దీని గురించి పక్కన పెట్టండి. దిస్ ఇస్ ద మెయిన్ అండ్ సబ్ ప్లాట్ ఇన్ దిస్. సో ఫస్ట్ ఏం చేశాను, రో తీసుకున్నాను, కాలం తీసుకున్నాను, రో తీసుకున్నాను, కాలం తీసుకున్నాను. ఐటమ్స్ని అరేంజ్ చేసుకుంటూ వచ్చా. ఏం చేశాను, ఐటమ్స్ని అరేంజ్ చేసుకుంటూ వచ్చా. సో యాజ్ యూ కెన్ సీ హియర్, దిస్ ఈజ్ మై లెఫ్ట్ కాలం, దిస్ ఈజ్ మై రైట్ కాలం. మళ్ళీ ఏం చేశాను, రో తీసుకున్నాను, కాలం తీసుకున్నాను. సో దిస్ ఈజ్ అన్ అరేంజ్మెంట్ ఆఫ్ ఐటమ్స్. ఇప్పుడు నేను ఇదే కోడ్, మీరు మీరు అడగచ్చు సార్ ఇందులో చాలా యూఐ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా. సో యా లెట్ అస్, సో మిగతాది మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడదాం అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్క్రీన్ షేరింగ్ ఆపుతాను. ఎవరైతే